జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ ఫలాలు కానీ, జనాలు ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలు కానీ వాటి గురించి మంచి అవగాహన ఉంది. ప్రతి ఒక్క మేలు చేస్తున్నాడు కాబట్టి ఆయన అంటే మంచి అభిమానం. వాళ్ళ ఆయన కాడి నుంచి ఇంతకుముందు మేము మానుకుంట మహేందర్ రెడ్డి వర్గం, ఇప్పుడు బొర్రా మధుసూదన్ గారికి ఇచ్చారు అసలు సీటు కనుక ఆయనకు చేసిన మద్దతే ఈయనకు జరుపుతున్నాం. ఆ అభిమానంతో వచ్చేసాం అందరం నుంచి. తిరుగుతున్నాడు బాగా, డోర్ డోర్ గడప గడప తిరుగుతున్నాడు. వాళ్ళ అబ్బాయి గారు తిరుగుతున్నాడు, ఆయన తిరుగుతున్నాడు. మంచి స్పందన వస్తుంది ఆయనకి. బొర్రా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నాం. ఇదే ప్రభుత్వం ఖచ్చితంగా బాగా చేశాడండి, బాగా చేశాడు. జగన్ కావాలి. నా పేరు మోహన్ రావు, మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం, ఉదయగిరి తాలూకా ఉరగొండపాడు మండలం. మాకు జగనన్నే సీఎం కావాలి. ఈ పవన్ కళ్యాణ్ ఈడు చంద్రబాబు నాయుడు ఇదంతా లుచ్చా వ్యాపారం, అవి మాకు నడవు. ఇవాళ ముసలిళ్ళు ఎంత బాధపడుతున్నారు, బడ్ల మీద మొయ్యాల్సి వచ్చింది పింఛన్ కోసం. ఈ వీడియో మొత్తం 10 ఒక్కరికి తెలియాలి. అదే ముసలిళ్ళ కోసం ఇవాళ జగనన్న కష్టపడుతుండు. ఇంత దూరం వచ్చి ఎండలో కష్టపడతా సభ పెట్టిండు. జై జగన్, మాకు జగనే కావాలి, జగనే కావాలి. జగన్ లేకపోతే ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధమే. లేదు, జగనే జగనే జగనే. ఎవడమ్మ మూడు సొమ్ము కాదు అన్న జగనే ఇచ్చింది. ఎవడు ఇలా ఈ ఏళ్ళకి ఇచ్చిన పింఛన్ మగోడంటే మా జగనంటే సిద్ధం. వాడమ్మ పువ్వులు పెట్టుకోమను. ఎవడికి అవసరం లేదు, మాకు అవసరం లేదు. 4,000 మాకు అవసరం లేదు. మా జగన్ ఇచ్చినది చాలు. జగనన్నే కావాలి, జగనన్నే కావాలి. సిద్ధమే, సిద్ధమే, యుద్ధమే. జడా ప్రభుదేవ్ అండి, అన్నిబెండపల్లి గ్రామం నుంచి కందుకూరు నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టారు కదా, దాని గురించి వచ్చాము. మా ఇంట్లో కొంత గొప్ప జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తున్నారు కాబట్టి దాని గురించి వచ్చాము. ప్రభుత్వం చాలా బాగుందండి. చిన్నపిల్లలకి ఇంగ్లీష్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, లేడీస్ కి బాత్రూమ్స్ కట్టించడం గానీ, కాంపౌండ్ వాల్స్ నిర్మించడం గానీ, స్కూళ్లలో ప్రతి ఒక్కటి గోరు ముద్ద పథకం కింద గానీ, అమ్మఒడి పథకం కింద గానీ, నాడు నేడు కింద గానీ స్కూళ్లు మొత్తం కొంచెం డెవలప్ అయ్యాయండి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెవలప్మెంట్ జరగడం చూసాము మనం అందరం. కాకపోతే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో, మన వాలంటీర్లు మనకి ఎంత తోడుగా ఉన్నారో మనందరం గమనించాం. కాబట్టి ఈ రోజు జగనన్నని గెలిపించుకుందామని మేము సిద్ధంగా వచ్చామండి. నా పేరు వెంకటరెడ్డి, మాది సీతారాంపురం మండలం, ఉదయగిరి నియోజకవర్గం. జగనన్న మీద అభిమానం. జగనన్న చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఆకర్షితులై మేము వచ్చినాం. ఇంతకంటే స్వతంత్రం వచ్చినాక ఇంతకంటే బాగా చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఏ పథకాలైనా అన్ని పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కూడా ఉంది. కానీ తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధి లేదంటారు. 17 మెడికల్ కాలేజీ అభివృద్ధి కాదా? నాడు నేడు స్కూల్ అభివృద్ధి కాదా? ఇవన్నీ మీ వాళ్ళకి కనపడలేదా? పేదరికం బయటకు వచ్చేది అభివృద్ధి కాదా? ఇప్పుడు అమ్మఒడి గాని, చేయూత గాని, విద్యాదేవిని గాని, వసతి దేవిని గాని ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇంకో 10 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఇచ్చే తర్వాత పేదోడు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎవడు ఉండడు. ఇది తెలుగుదేశం వాళ్ళు తెలుసుకొని అభివృద్ధి ఇదే అభివృద్ధి అని అనుకోవాలా. వాళ్ళు కేవలం చెక్ డాములు, నీరు చుట్టూ దోచుకునే దానికి అభివృద్ధి అంటే అది వాళ్ళకే చెల్లుతుంది. జగనన్న ప్రజలకు, పేద ప్రజలను గడ్డకు తీసుకొచ్చి పేద ప్రజల కోసమే చేస్తున్నాడు. కానీ మేము కూడా అంత ఇంత మిడిల్ క్లాస్ అయినా కూడా మాకంటే కూడా పేదోళ్ళంగా బాగా చూస్తున్నాడు. చంద్రబాబు ఆయన ఏదైనా నిజం చెప్తాడా? అన్ని అబద్దాలే. ఎప్పుడైనా ఒక నిజం చెప్పానండి. ఒక్క పథకం ప్రవేశపెట్టి 5 ఏళ్ళు నడిచిన పథకం చెప్తే నేను ₹1,00,000 ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఎవడైనా నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబర్ చేయండి, రేపు పొద్దున ₹1 lakh అకౌంట్లో వేస్తా. 5 ఏళ్ళు నడచాలా, రేషన్ కార్డు ఉండే వాళ్ళందరికీ గుర్తించాలి ఆ పథకం. అది మీరు కూడా చేయండి. వాడిని నమ్మేటట్టుంది. అప్పుడు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఎవరికైనా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఏ ఊర్లో అయినా ఒక్కడికైనా పూర్తిగా పోయినట్టు తీసుకుని అక్కడ తీసుకురండి. ఆధారాలు సహా ప్రూఫ్ చేయాలి. ఊరికి చెప్పేది కాదు, ఊరికి నిందారోపణలు కాదు. ఒక్క రుణమాఫీ అయినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో చూపించండి. నాకు కూడా 2 విడతలు 2 నేను వడ్డీ కొట్టేయి మనం తీసుకున్నంత 300 కట్టాను.
అతన్ని తీసేస్తాడని మనం కట్టకుండా ఉంటే డబ్బులు వడ్డీలు పడినాయి. అతని మాటలు నమ్మే స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. తెలంగాణలో ఎక్కడన్నా ఉంటే హైటెక్ సిటీ ఆ సైడ్, మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేరు. మాకు జగనే కావాలి, మేమంతా సిద్ధం. మా పంచాయతీ నేను ఒక మాట ఒక్క మాట చెప్తే నాకు చంద్రబాబు అన్న, నేను నా అన్న చనిపోయాడు రాజకీయంలో, నేను దిగినా నా అన్న రాజకీయంలో దిగాడు, చచ్చిపోయాడు. నాకు చెన్నయ్య నేను నా కొడుకును నిలబెట్టగలుగుతున్నాయన్నా. నువ్వు ఎట్ట చేస్తావు ఈ రోజుకి? నేను మీ మీనే ఉండ ఆశిస్తావు. నా అన్న కావాలా, నువ్వు కావాలా? తిరుమలాపురం ఎస్టీలు మేము గతంలో 14 ముఖ్యమంత్రిగా ఉండి ఒక చంద్రబాబు నాయుడు మా జాతికి ఏం చేశాడో సమాధానం చెప్పమనండి. చెప్పేదనండి, మా ఎస్టీలకి ఏం చేశాడో ఇది సమాధానం చెప్పమనండి ఆయన్ని. మెయిన్ పాయింట్. తర్వాత మా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా నారా చంద్రబాబు నాయుడు, ఒక్క గిరిజనులకి ఒక అసెంబ్లీ సీట్ అనే ఇచ్చాడా? ఒక్క ఎస్టీకి ఒక్క సీట్ అని ఇచ్చాడా? ఎవరికి ఇచ్చిండో? వాళ్ళ కమ్మాళ్ళకి ఇచ్చుకున్నాడు, వాళ్ళ కమ్మాళ్ళకి అమ్ముకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 19లో 6 సీట్లు ఇచ్చాడు, ఈ రోజు 8 సీట్లు ఇచ్చాడు, 2 ఎంపీ సీట్లు కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మా ఎస్టీలకి. అంటే నీకు గుర్తు రాలేదా మా ఎస్టీలు అంటే? ఆంధ్రప్రదేశ్ లో నీకు చంద్రబాబు నాయుడు గుర్తు రాలేదా? రాదా నీకు? ఏంది? ఒక ఛానల్లో కూర్చొని ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఛానల్లో కూర్చొని మాట్లాడేది కాదు. ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే నారా చంద్రబాబు నాయుడు నోటితో మాట్లాడుతాడు. రేపు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏళ్ళు చెప్పొద్ది చంద్రబాబు నాయుడిని, ఈ ఏళ్ళు చెప్పొద్ది చంద్రబాబు నాయుడికి, ఈ ఏళ్ళు చెప్పొద్ది. అర్థమైందా? ఎవరికి చేశాడు? ఒక ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీని ఉన్న దగ్గర తీశాడా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంది ఏమైనా చేసావా చెప్పు? ఒక ఎస్టీ నాయకుడికి నాకు సమాధానం చెప్పు. నేను ఓన్లీ ఒక కూలి పని చేసుకునేవాడిని, ఒక ఎస్టీ నాయకుడిని, ఒక కూలి పని చేసుకునేవాడిని. ఒక ఎస్టీ నాయకుడికి నువ్వు ఏమన్నా ఒక అవకాశం ఇచ్చావా చెప్పండి. ఈ రోజు ఆగు, ఈ రోజు మా ఎస్టీల చూడు, ఎస్టీలలో నువ్వు ఆగు స్వామి, నేను మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఒక్క ఎస్టీ నాయకుడికి వీరాంజనేయులకి సీట్ ఇస్తే వాడు ఏలుముద్రగాడు, వాడు టిప్పర్ డ్రైవరు అన్నావు నీ నోటుకుండా. ఎస్టీకి కూడా అదే సీట్ ఇస్తే అదే అంటావు కదా నువ్వు. ఎస్టీకి కూడా అదే ఇస్తే అదే అంటావు కదా. నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి అన్నా, నాది దామోవరం దగైతే మండలం. పక్కా మేము వాళ్ళ నాయన ఉన్న కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మాకు అన్నీ బాగా జరిగినాయి. కాదంటోలే ఆగన్నా, నువ్వు ఆగు. మేము ఎస్సీ, మేము మాదిగోళమే, మాకన్నీ సకాలంగా అన్నీ మాకు చేశాడు. మేము గెలిపించుకుంటాం. ఎవడు వచ్చారు అమ్మలో, ఎవడు వాడు దిక్కుంటే కూడా ఇదిగో ఈ పక్క మేము చేస్తాం. మళ్ళీ అమ్మను సెమ్మకో సెగల కోసొద్దే జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో
పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడించేది. వంగ గీత పిచ్చిగా ఓడించేది. వాడు ఇంకా సినిమాలకే వాడు పరిమితి అయిపోతాడు. పిఠాపురంలో అక్కడే కాదు, హిందూపురం బాలకృష్ణ కూడా ఓడిపోతాడు. ఇక్కడ మంగళగిరి నారా లోకేష్ కూడా ఓడిపోతాడు. సవాల్గా చెప్తాను. జై జగన్. సీతారాంపురం మండలం పోలంగారపల్లి విలేజ్. జగన్ చూడడానికి, జగన్ కలవడానికి అభిమానం, ప్రాణం అభిమానం చేశారు. సీసీ రోడ్లు, వృద్ధాప్య పెన్షన్లు, అమ్మఒడి, అన్ని సంక్షేమ పథకాలన్నీ, నవరత్నాలన్నీ బాగుంది. మంచి జరిగింది. జగనే జగన్ ఆల్వేస్ జగన్. నమస్తే. వెంకటేశ్వర్లు, పి వెంకటేశ్వర్లు, మా ఇంజమూరు మండలం, ఉదయగిరి నియోజకవర్గం, ఇంజమూరు మండలం, సాకలకొండ. జగన్మోహన్ రెడ్డిని ఆరాధిస్తున్నటువంటి ఒక దేవుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. అతను ఉపన్యాసాన్ని వినటానికి వచ్చినాం ఇంత దూరం. ఈ జన ప్రపంచాన్ని చూస్తే కళ్ళు లేని కబోదులు అనుకోవాలి. వాళ్ళని పచ్చకామెర్లోకి లోకమంతా పచ్చంగానే ఉంటుంది. ఈ ప్రపంచం చూస్తే సునామీ సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు ఆయన. ఈ చరిత్రను చూసి, ఈ జనాన్ని చూసి కూడా వాళ్ళకి అసలు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళు ప్రచారాలు కూడా చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అద్భుతమైన పాలన అందించాడు. ఇంకొకసారి కూడా ఇంకొక 5 ఏళ్లు మరీ పేదల్ని, అట్టడుగు వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా భరోసా కల్పించి వాళ్ళని పై స్థాయిలో నిలిపేదానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అవును, అద్భుతంగా ప్రతి వ్యక్తిని కలుస్తున్నాడు. ప్రతి సచివాలయంలో 2 రోజులు కంటిన్యూగా తిరుగుతా ఉన్నాడు. ప్రతి వ్యక్తికి మమేకం అవుతున్నాడు. ఈయన రాకముందు చాలా మంది నాకు టికెట్ కానీ తెలుగుదేశం వాళ్ళు అన్నారు. ఈయన పనితీరు చూసి అందరూ తోక ముడుచుకున్నాడు. ఎవరో ఒకరు నిలబడాలి కాబట్టి ఎవరో ఎన్ఆర్ఐని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అక్కడ పెట్టాడు. అతనికి నాకు తెలిసి డిపాజిట్ రాదు ఉదయగిరి తాలూకాలో. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36,000 వచ్చింది. ఇప్పుడు 56,000 అనేది మామూలు. మేకపాటి ఫ్యామిలీ డబ్బులు వాళ్ళ జేబులో కూడా వేసుకుని అభివృద్ధి చేస్తారంట. డబ్బులే కాదు, సొంత ఆస్తులు కూడా ప్రజల కోసం ఇచ్చారు. దశ లేనటువంటి మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. రాజమోహన్ రెడ్డి గారు కానీ శేఖర్ రెడ్డి గారు కూడా చేశారు అప్పుడు. కానీ ఆయనకు మధ్యలో ఒక సెక్యూరిటీ అడ్డుపడి పొరపాటు చేశారు. శేఖర్ రెడ్డి గారు కూడా చేశారు, రాజమోహన్ రెడ్డి చేశారు. 350 కోట్ల విలువైనటువంటి కాలేజీలకు ప్రభుత్వానికి ఇచ్చి మేట ప్రాంతమైనటువంటి పిల్లల్ని బతికియడం కోసం కాలేజీ పెట్టించాడు. ఎప్పుడో 85లోనే నవోదయ స్కూల్ 10 ఎకరాలు, ఆ రోజుల్లో డబ్బులు ఇచ్చి 10 ఎకరాల భూమి ఇచ్చి నవోదయ స్కూల్ ని తీసుకొచ్చి పెట్టాడు. డిగ్రీ కాలేజీ సందాలు ఇచ్చాడు, ఇంటర్మీడియట్ కాలేజీ సందాలు ఇచ్చాడు, మామూలు ఎలిమెంటరీ స్కూల్ సందాలు ఇచ్చాడు, ట్యాంకులకి ఇచ్చాడు, స్కూళ్ళకి ఇచ్చాడు. ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి లేకపోతే అది అట్టనే ఉండేది. మేకపాటి కుటుంబం ఈ నియోజకవర్గం మాకు అంతా ఎంతో విలువనిచ్చింది. ఈ ప్రజల్ని మనం సేవ చేయాలనే ఉద్దేశంతో సొంత నిధులతోనే, సొంత ఆస్తులు కరగ తీసుకొనైనా ప్రజలకు మేలు చేస్తున్నారు. వాళ్ళంటే నియోజకవర్గంలో 180 మంది వాళ్ళ మీద పూర్తి అభిమానం ఉంది. 50,000తో గెలిపిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 30 సంవత్సరాలు ప్రత్యేకం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ప్రత్యేకమే లేదు. రేపు 2024 జూన్ 5వ తేదీ తర్వాత 2 పార్టీలు ఈ రాష్ట్రంలో భూస్థాపితం అయిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన అనేది భూస్థాపితం అవుతున్నాయి. బీజేపీ అనేది జాతీయ పార్టీ కాబట్టి ఉంటుంది. అతను వల్ల ఏమవుతుంది, అతను సినిమాలలో రియల్ హీరో కాదు, రియల్ హీరో అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి ఎవరూ చేయింది ఒకటి చెప్తున్నాడు. అది అతను మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రజలకు మేలు చేస్తుంటే నాకు ఓటేయండి.
నడవండి, లేకపోతే నా వెంట నడవద్దని చెప్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరు ఎలక్షన్లకు వచ్చేసరికి కేజీ బంగారం ఇస్తానంటాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానంటాడు, ఇంకో ఏదేదో అబద్దాలు చెప్పి ఓటు అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు. నేను మేలు చేశానా, నీ ఇంటికి మేలు జరిగిందా, నా వెంట నడవండి, లేకపోతే నడవద్దని చెప్తున్నటువంటి ఈ 29 రాష్ట్రాల ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాసయ్య దెబ్బకొట్టి కాసయ్య అండి. ఎర్రబల్లి కొండాపురం మండలం ఎర్రబల్లి తూర్పెర్రపల్లి. మా జగన్ అభిమానుల కోసం నా నవరత్నాలు మొత్తం పెట్టేసి ప్రతి ఇంటికి వచ్చేసి అక్కడ లాభం చేకూర్చి చేసేందుకోసంగా ప్రతి ఇంటికి అందింది కాబట్టి ఆయన అభిమానం మీద ఆయన చూస్తానికి ఆయన కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం మేము. వస్తుంది, నాకే వస్తుంది. వెళ్ళాము, తప్పదు కదా. మరి ఇంటి తెచ్చేసి వాలంటీర్లు 5 గంటలకు లేకొట్టేసి ఇచ్చే సౌకర్యం 5 సంవత్సరాల నుంచి కూడా చేసిన జగనన్నకి ఈ రోజు వచ్చేసి అక్కడ అవతల కుట్రదారులు వాలంటీర్స్ ఇప్పించకుండా సచివాలయం వెళ్ళిపోయి ఎండలకు ఊరేగమని చెప్పేసానని తిప్పుకొని చేశారు. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది అనమాట ఆయనకి. ఎట్లా చేసినారు? వచ్చేసి అక్కడ కోర్టుకు అయిపోయింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ ఎవరు? హైకోర్టు వేశాడు, సుప్రీంకోర్టు వేశాడు, ఈసీ కమిషనర్ గా కంప్లైంట్ ఇచ్చాడు. అదే నిమ్మగడ్డ రమేష్. మరి డబ్బులు చేసేది ఆయనే కదా. మళ్ళీ వచ్చేసి బోర్డుకు మాయమాట చెప్తే లాభం ఏంటి? ఆ మాయమాట చెప్తే నమ్మేవాడు ఎవరు లేడు కదా. ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ ఎవరు? మరి కంప్లైంట్ చేసింది ఎవరు? ఈసీకి. మరి తీర్పు వచ్చింది ఈసీ కదా చెప్పింది. 15,000 ఇస్తామని చెప్పినాను, నమ్మేవాడు లేడుగా. ఇదివరకు ఇచ్చావురా, మరి ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఇప్పుడు సార్ నమ్మేది ఎవరు? నీ మాటలు నమ్మేది ఎవరు? నువ్వు ఎంతమందికి ఇచ్చావు? అసలు అవసరమైంది పవన్ కళ్యాణ్ వచ్చా కూడా ఆయన సినిమా చూసుకోవడం, ఆ సినిమాలో కాళ్ళు లేకపోతే ఇక్కడికి వచ్చాడు. అంతే కదా. ఆయన చేసేది ఏముండదు, ఈయన చేసేది ఏముండదు. అక్కడ మాకు జగన్మోహన్ రెడ్డి అచ్చరాలా మేమంతా సిద్ధమే వచ్చాం మేము. నమస్తే అన్న. నమస్తే, మాలేద్రి అన్న పేరు. కొండాపురం మండలం తూర్పుపేరపల్లి, నెల్లూరు జిల్లా. మేము సిద్ధం సభకి అందరం మా పంచాయతీ నుంచి 250 మంది వచ్చాము. అంటే జగన్ మీద అభిమానం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, చిన్నవాడికి పెద్దోడికి, ప్రతి ఒక్కరికి అంత ఎంతో 3 పూటలు ఎలా భోంచేస్తారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే. ఒక చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి లాస్ట్ తాగడానికి నీళ్లు కూడా లేకుండా పోయినాయి. కనీసం గేదెలకి తాగడానికి నీళ్లు కానీ, ఒక మేత కానీ, ఏమి బాణ వంగన ఏమి లేకుండా, పైలు లేకుండా అడవి మాదిరి అయిపోయింది, ఒక శ్మశానం మాదిరి. అందువల్ల జగన్ వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా సస్యశ్యామలంగా పైలు పండుతారు. రైతులు కానీ, పిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ అందరూ కూడా సంపూర్ణంగా ఉండవు. సరే గెలిపిస్తారు, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తే గెలిపిస్తారు. ఈ జన్మకేమో జరగదు అది. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ పాపం ఆయన సినిమా పిల్లలు చూసుకోమని, అంతేగాని దీనికేమో దానికి అర్హుడు కాదు పాపం. ఆయన మనం అనడం కూడా వేస్ట్. జగన్మోహన్ రెడ్డి. నమస్తే అన్న. మాది ఒరికొండపాడు మండలం కనియపడ గ్రామం నుంచి వచ్చిన మేము. మాకు జగనన్న అని మేము కావాలని కోరుకుంటున్నాము. మాకు ఉదయగిరి నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు కావాలి. నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి గారు మాకు ఎంపీ కావాలి. మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అయితే మాకు ఇప్పుడుండే మా స్కూల్లో ఎంత ఆనందంగా ఉందంటే, మా స్కూల్ పిల్లకాయలలో 580 మా గ్రామంలో 588 ఓట్లున్నాయి. 585 ఓట్లలో ప్రతి తల్లి, ప్రతి ముసలోళ్ళు, ప్రతి తల్లి, ప్రతి ముసలి వాళ్ళు, మంచంలోని వికలాంగులు కూడా, వాడు లేనివాడు కూడా మా జగన్ మావయ్యకే మా ఓటు, ఫ్యాన్ గుర్తుకే మా ఓటు. మాకు ఎమ్మెల్యే మారినా ఆయనతో మాకు పని లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు శాస్తారు. మా రాజగోపాల్ రెడ్డికి మంచి అధికారం చేసి మా ఎమ్మెల్యేకి మేము 75,000 ఓట్ల మెజార్టీ మేము తెప్పించుకుంటాం బలంగా. 1 ఓటు 2 ఓట్లు కాదు, 75,000 ఓట్ల మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుని 1,75,000లో విజయసాయిరెడ్డి గారిని మేము ఎంపీ చూసుకొని
ఈ రోజు మా కనిపడ గ్రామంలో అంత ఆనందంగా పరిశుభ్రం మా సర్పంచ్ కొండపోగు దిలీప్ కుమార్ సర్పంచ్ ఆధ్వర్యంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దామని నేను నమ్ముతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అందరం మేము సిద్ధం. ముఖ్యమంత్రి కావాలని మా స్కూల్లో పిల్లకాయలు అడిగినా సరే, నరసింహయ్య నీ యొక్క ఆటో ఉంది, మాకు పై జగన్మావయ్య ఉండు, అమ్మఒడి కాడ నుంచి మా స్కూల్లో పోతే కాలికి మట్టి కాదు, కాల సూక్సులు అనేది పరిశుభ్రంగా ఎంత ఉన్నది. మా స్కూల్లో టేబుల్, బల్లాలు, ఫ్యాన్లు, కరెంటు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది సార్. అది ఈ తడవ అనేది కాదు, 2030లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పక్కా రాసి పెడతా. ఎవరైనా పందెం పెట్టుకుంటే 10 ఎకరాల పొలం రాసిస్తా. నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 5 ఏళ్లలో అభివృద్ధి జరిగితే ఓటేయమంటాడు. అదే ఆ మాట అనేది చంద్రబాబు నాయుడికి నోటికి రావట్లా. ఎందుకు రావట్లేదు? ఆయన కాడ పస్సా లేదు. ఆయన చెప్పే మాటల్లో పసా లేదు, ఎవరు వినేవాళ్ళు లేరు. ఎవరు ఆయన ఎప్పుడు అంటే ఆయన ఎప్పుడు దొంగ మాటలే, నిజమైన మాటలు కాదు. ఆయన ఎప్పుడు పొత్తులతో గెలిచినాడు. ఆయన ఈసారి పొత్తులను కూడా నమ్మేటట్లేరు ప్రజలు, పొత్తులను కూడా నమ్మేటట్లేరు. వాళ్ళు నిన్న మొన్నటి దాకా బీజేపీ వాళ్ళు మమ్మల్ని లోపలేపించినాడు అన్నాడు జగన్మోహన్ ఏది చంద్రబాబు నాయుడు మనుషులు, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు. ఈ రోజు మళ్ళా బీజేపీ కాళ్ళు పట్టుకున్నారు. పోయి ఆయన ఈ రోజు బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నట్టే? కాదు 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 మళ్ళా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని ఆయనకే తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని ఆయనకే తెలుసు. కానీ ఎందుకంటే మళ్ళా సిపిఐని, ఏసీపీని, సిఐడి ఉంది కదా, వాళ్ళని ప్రోత్సహించి మళ్ళా లోపలేస్తామో ఈయన్ని ఈయన పొత్తులు పెట్టు అభివృద్ధి కాదు, ఈయన మళ్ళా లోపలేస్తామోను, ఈయన మళ్ళా లోపలేస్తాము బీజేపీ ఉందని. అంటే మొన్న వేసింది వాళ్ళే. కానీ వీళ్ళు చెప్పేది జగన్మోహన్ రెడ్డి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఆయన. ఆయన 14 ఏళ్ళు మేము సూటిగా ప్రశ్నిస్తాను. నేను 25 ఏళ్ళు టీడీపీలో ఉన్నాను. నేను మాకంటే వెనకొచ్చిండు చంద్రబాబు నాయుడు, మాకంటే వెనకొచ్చిండు ఆ పార్టీలేక. ఆయనకి నిజాయితీ లేదు. ఆయన మాటలన్నీ తుట్టి మాటలు. ఆయన మాట ఎవరు వినేవాళ్ళు లేరు, అసలు వినేవాళ్ళే లేరు ఆయన మాట. మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని ఆయన 175 సీట్లు అంటున్నాడు. అది టార్గెట్ ఉన్నాను అంటే నాకు ఇన్ని సీట్లని ఎవడైనా చెప్పుకుంటాడు. నాకు కూడా నా తెల్ల మాట్లాడతాడు, ఇంట్లోకి వచ్చి కూడి పెడతాడు. ఏమా అది కాదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పని చేసింది కాబట్టి అడుగుతున్నాడు. పని చేసిన ప్రజలకి నాకు 5 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి ఉంటే చేయండి. అభివృద్ధి గాని సంక్షేమం గాని రెండు కళ్ళ చేసిండు. ఇప్పుడు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు. నేను అడుగుతాను, నాకు చెప్పమని సమాధానం. డిబేట్ లో కూర్చుంటా, నేను డిబేట్ లో కూర్చుంటా. వాళ్ళ టీడీపీ నాయకులు ఎప్పుడైనా సరే ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటా. హైటెక్ అంటాడు. హైటెక్ ఎవరికి ఎంతమంది హైటెక్ తో ముందుకు పోయారు? హైటెక్ అంటాడు. లక్షల మంది ఉన్నారు ఇంకా పేదల సంక్షేమం కోసం పాటుపడాలయా? అవునా కాదా? హైటెక్ అంటారు. హైటెక్ ఎవరికి ఇచ్చొచ్చినావు నువ్వు? హైటెక్ ఎవరికి ఇచ్చొచ్చినావు నువ్వు? మరి హైటెక్ అంటున్నావు కరెక్టే కాదల్లా. నువ్వు హైటెక్ చేసి నువ్వు ఎంతమంది బాగుపడరు? లక్షల మంది ఇంకా పేదలు ముందు కూడు అన్నం తినాలా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. నేను కోరుకునేది ప్రజలందరూ కోరుకుంటారు. నేను అచ్చం కోరుకుంటే కాదు, నేను అచ్చం కోరుకుంటే అయిద్దా? ప్రజా విధానంలో ప్రజలందరూ కోరుకుంటే పని అయింది. ప్రజలు మళ్ళా ఆయనకి నా సర్వే ప్రకారము ఆయనకి 118 నుంచి 124 సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి. అది మధ్య లైలమ్మ. ఈయనకే వేస్తాడు ఓటు జగన్. జగన్ కోసం వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా ఆనముడుగు. అంత దూరం నుంచి ఎక్కడ వచ్చారా? ఎందుకోసం? మాకు కావాలని, మీకు కావాలా? జగన్ కావాలని వచ్చారు. జగన్ కావాలా? ఎందుకు? బాగా చేశారా? మీకు పింఛన్ ఇస్తున్నారా? మొన్న పింఛన్కి మీరు సచివాలయంకి వెళ్ళారా? ఇంతకుముందు ఇంటికి తెచ్చిచ్చారా? ఇంటికి తెచ్చిచ్చారు. జగన్ ప్రభుత్వం బాగుందా? మరి ఎవరు కావాలి మీకు? జగన్ కావాలా? జగన్ కావాలా? అదే గుడ్లూరు మండలం కొత్తపేట గ్రామం. జగన్ పరిపాలన నెంబర్ 1 ఉంది. మన పింఛన్లు అందరూ సచివాలయం పోయి అన్నాలు లేకుండా మంచినీళ్ళు లేకుండా అవసరాలు పడ్డారు. నెంబర్ 1 ఉంది జగన్ పార్టీ. జగనే రావాలి సభ. బాగా చేశారు. నెంబర్ 1 ఇబ్బంది లేదు. ఏదనేది ఎదరు పార్టీ వాళ్ళు అంటారు
దానికి ఎదురే లేదు. నెంబర్ 1 చేశాడు, ఇబ్బంది లేదు. ఏం చేసేది మునుపు చేసి కొరవ చేస్తాడు. మునుపు 14 చేశాడు, ఆ కొరవ చేస్తాడు. 19 చేసి కొరవ. పవన్ కళ్యాణ్ అసలు సీట్లు అసలు గెలవమను, ఆయన గెలవమను ముందు. ఆయన గెలవమను, ఆయన సీటు గెలుచుకోమను. ఒక్క సీటు కూడా రాదు, ఆయన సీటే గెలవదు. కనపావు నేను రమ్మను, పందెం వేస్తా. రమ్మను ఎంతైనా వేస్తా. రమ్మను ఏం లేదు, ఆయన సీటే గెలవదు, గెలవడు. అది నేను జగన్ సీఎం కన్ఫామ్. ఓకే. కావాలి జగనన్న సభకి, సిద్ధం సభకి. ఎందుకంటే జగన్ చూడడానికి రియల్ గా చూస్తే ఆ ఫీలే వేరు. డై హార్డ్ ఫ్యాన్స్ చేశాడు. ఎన్ని చేయలేదన్నా. స్కూళ్లు బాగా చేశాడు. ఇంతకుముందు స్కూల్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అది చాలా మన మార్పు కోసం వాళ్ళ మాటలు చెప్తుంటారు. కాకపోతే ఈసారి జగనే గెలుస్తాడు. 175 సీట్లకు 175 సీట్లు మళ్ళీ వస్తాయి. జగన్ అన్నే మళ్ళీ వస్తాడు. పవన్ కళ్యాణ్ లేదు, తొక్కలేదు. జై జగన్ అంతే, జై జగన్. వాళ్ళ మాటలు ఇక్కడ గెలిచేది జగనే. 170 సీట్లకి 170 సీట్లు జగన్కే వస్తాయి. పక్క అయ్యా సిద్ధం. జగనన్న కోసం, మా భవిష్యత్తు కోసం. ఐశ్వర్య, మేము కావాలి నుంచి వచ్చాం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. బానే అనిపిస్తుంది. జరుగుతుంది. ట్యాబ్లు ఇస్తున్నారు, టీవీలు పెట్టి చెప్తున్నారు క్లాసులో. అమ్మఒడి వేస్తున్నాడు, పొదుపు వాళ్ళకి మనీ ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు. చాలా మేలే జరిగింది. మళ్ళీ మా జగన్ జగన్ కావాలి. కావాలి, మాకు జగనే కావాలి. జగనే కావాలి. వద్దొద్దు, మాకు జగనే కావాలి. మాకు జగన్ అన్న మళ్ళీ ట్యాబ్లు ఇవ్వాలి, మళ్ళీ అమ్మ పడేయాలని కోరుకుంటూ మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కానీ మాకు మా పేరు నా కూతురు మేము కావాలి నుంచి జగనన్న కాడికి. జగనన్న చూద్దామని అభిమానం చేశాడు. మాకు ఇళ్లే ఇయ్యలేదు కానీ అన్ని చేశారు. బానే ఉంది. మళ్ళీ కూడా జగనన్న రావాలి, మాకు కావాలా. ఆయన మేము నమ్మలేదు సార్, మాకు ఆయనే కావాలా. మాకు మంచినీళ్ళు లేదు, మాకు వసతి లేదు. ఎక్కడి నుంచి 2 గంటల నుంచి పడిగా బస్సు పోసుకొచ్చాం. మంచినీళ్ళు లేదు, ఒక మంచి లేదు, ఒక చెడ్డ లేదు. అది 2 గంటలు మాకు జగనే రావాలయ్యా. జగన్ అన్ని చేసి అమ్మాయి వస్తుంది 3000 నెలలో తెచ్చిచ్చా. సచివాలయమే అమ్మాయి నాకు నడవలేని అమ్మాయి ఉంది, ఇంటికి తెచ్చిచ్చారు. బీమే వేయలా, బీమే వేయలా. మాకు జగనే కావాలయ్యా. జగన్ కే రాజేశ్వరి. జరిగింది. మాకు బాగాలేకపోయినా డబ్బులు సాయం చేశాడు, ఇల్లు ఇచ్చాడు, అన్ని చేశాడు. జగనన్నే రావాలా. చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. సచివాలయం వాళ్ళు చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఏమనలే, మాకు పక్కనే కాబట్టి పోయి తెచ్చుకున్నాం. ఇబ్బంది ఏం లేదు. జగనన్నే రావాలా. సిద్ధం. అవకాశం ఇస్తారు మాకు, ఆయనతో మాట్లాడే అవకాశం ఇస్తారా? మాట్లాడిన కోరిక మాకు ఆయనతోటి. ఇంకెప్పుడు జరుగుతుంది టైం అంటే ఇప్పుడు జనాలు చూసేది కదా. మమ్మల్ని అక్కడికి వచ్చారు, కష్టం వచ్చారు కదా. అప్పుడు మమ్మల్ని చెప్తే వచ్చేవాళ్ళం కదా, మాకు అభిమానం ఉండేవాళ్ళమే. ఆయన తరఫు మేము అన్ని సేవ చేస్తాం. 5 ఏళ్ళని చేస్తున్నాం మేము, 1 రోజు కాదు 2 రోజులు కాదు. మాకు మా ఆయనకి హెవీగా చెప్పాము సార్, చెప్పినా కానీ చేస్తా ఉన్నారు. టైం అయిపోయింది, ఇంకేం చేస్తాం. సార్ మాది వింజమూరు మండలం
మా పంచాయతీ ఊటుకూరు. నేను ఎక్స్ఎంపీటీసీ. నా పేరు రొడ్డకొండయ్య. మా పంచాయతీ నుంచి ఈరోజు 2 బస్సులు ఫుల్గా వచ్చిండ్రు. 2 బస్సులు ఉన్నా కూడా ఇప్పుడు 220 మంది వచ్చిండ్రు 2 బస్సులలో. జనం మాత్రం బాగా అభిమానంతో ఉన్నారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ప్రతి ఇంటికి అందినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే ఆ పథకాలు కొనసాగుతాయి. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, సచివాలయ వ్యవస్థ ఉంటుంది. అన్ని మండలాలకు పోకుండా ప్రతి గ్రామంలోనే మనకి అన్ని జరుగుతుంటాయి కాబట్టి అందరూ సుగమూతగా ఉండరు. ఈ తప్ప కూడా జగన్మోహన్ రెడ్డి కలవాలని అందరూ కోరుకుంటాం. అభివృద్ధి అంటే సచివాలయాలకు ప్రతి సచివాలయం ఒక పంచాయతీలో 1.5 కోటి రూపాయల బిల్డింగులు ఆస్తులు ఏర్పరిచినాయి. ప్రతి విలేజ్ లో సీసీ రోడ్లు ఏర్పడ్డాయి. ఇంకా అభివృద్ధి ఎట్లా కాకుండా ఉందని అభివృద్ధి జరిగి ఉంది. ఎవరు? చంద్రబాబు. గతంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు అభివృద్ధి చేసింది కనపడలేదే. అప్పుడు ఏం చేయాల? నీరు చెట్టు జన్మభూములని అయ్యే చూసిండ్రు కానీ లేబర్కి ఎక్కడ కూడా ఒక కుటుంబానికి రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళే సంపాదించుకున్నారు. కానీ ఈ రోజు ప్రతి కుటుంబంలో లబ్ధి పొందడం వాళ్ళంటూ లేరు. ప్రతి పార్టీ ఒక పార్టీతో పని లేదు, క్యాస్ట్తో పని లేదు. ప్రతి కుటుంబానికి ఉంది. జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిద్ధమే, అంతా సిద్ధమే. 6 నెలలు పోతే 6 నెలలు ఇటుకడే ఉంటారు. సిద్ధమై నడుస్తున్నాం. నా పేరు లక్ష్మయ్య. మాది ఇంజిమూరు మండలం. మేము సిద్ధమై నడుస్తున్నాం. ఆయన గెలవాలా, మేము అభివృద్ధిలో ఉండాలా అని కోరుకుంటున్నాం. ఇంజమ్మూరు ఊటుకూరు పంచాయతీ.